హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి వచ్చి వైట్ కలర్ శారీ వచ్చింది, రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకి ఈ బార్డరు ఒకటేగా ఉందండి. అంటే బయట జాకెట్ రెండు ఒకటేగా ఉన్నాయి, దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్క మనము కరెక్ట్గా కట్ చేయాలి బ్లౌజు అని అంటే మళ్ళీ శారీకి అంచులు కుట్టుకోవాలి కదండి. రెండు ఒకేసారి కలిపి తీసేసుకోవచ్చు. ఇలాగా గీత నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫాల్స్ కుట్టేటప్పుడు అట్లాగా దీంట్లో కూడా ఒక పీస్ తీసుకొని దాన్ని లాగామంటే కరెక్ట్గా ఒక లైన్ వచ్చేస్తుంది. ఆ లైన్ మీద కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్లౌజ్ కటింగు మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ కింద తీసుకోవాలండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ పోయేటప్పుడు అది కట్ అయిపోతుంది. ఒక లైన్ గీసేసుకోండి అలాగా. తరువాత నడుము దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు కొలుచుకొని అక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము ఎంత ఉందో చూసుకుందాము. నడుము చూసారా, నాకు 16 వచ్చిందండి. 16 సేమ్ అలాగే హాఫ్ చేసేసుకొని అక్కడ పెట్టి ఒక మార్క్ గీసేసుకున్న తర్వాత మనకి ముందర కాడ డాట్స్ వస్తాయి కదండి. ఆ డాట్స్ కోసము 1 ఇంచు అంటే హాఫ్ ఇంచు 2 డాట్స్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచు దాంట్లో తీసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ చూడండి ఎలా పెట్టానో సేమ్ అలాగే పెట్టుకోండి. నాకు 5 వచ్చిందండి. అన్నిటికీ మనము ఎక్కువ పెట్టుకోవాలి, కానీ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటేనే మంచిదండి. ఎందుకంటే నెక్ పెద్దది అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నడుము చూద్దామండి. కింద నడుము ఎంత వచ్చిందంటే నాకు 4 వచ్చిందండి. మనం ఆల్రెడీ ఖర్చు తీసాం కాబట్టి ఆ 4 అలాగే వేసేసుకోవచ్చు. చూడండి ఎలా మార్కింగ్ చేస్తున్నానో. స్కేల్ యూస్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము సంక చూద్దామండి. నెక్ దగ్గర నుంచి సంక దగ్గరికి పెడితే చూసారా 6.5 వచ్చింది నాకు. ఆల్రెడీ మనము గీసుకున్న దగ్గరికి కరెక్ట్గా వచ్చేసిందండి. చూసారు కదా, అక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాము. షోల్డర్ వచ్చి 3 ఉందండి, 2 ముక్కాలు ఉందండి. నేను 3 పెడుతున్నాను. చూసారు కదా, 3 పెట్టాను. అక్కడి నుంచి కూడా 3 పెట్టుకొని మనం స్కేల్ యూజ్ చేసి కరెక్ట్గా గీసామంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు సంక దగ్గర నుంచి నడుము దగ్గరికి ఒక కొలత గీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఎంత వచ్చింది, మనకి సంక డౌన్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ తెలిసిపోతుందండి. ఇక్కడ 9.5 వచ్చిందండి నాకు. 9.5 అలాగే గీసేస్తున్నాను. ఇప్పుడు చూసారా, స్కేల్తో అక్కడ మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసిన తర్వాత మనకి సంక చూడండి, నార్మల్గా సంక మనము బ్లౌజ్తోనే గీసుకోవాలండి. అంటే కరెక్ట్గా కనిపిస్తుంది, వచ్చేస్తుంది. కానీ టేప్తో గీసామంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేప్తో చూసారా, సంక మొత్తం సరిపోయింది. ఇప్పుడు నెక్ దగ్గర కూడా కొద్దిగా షేప్ చేయమన్నారండి. షేప్ చేస్తున్నాను. అంటే పాట్ నెక్ టైప్లోనే కొద్దిగా రౌండ్ తీసేయమన్నారు, అందుకని ఇలా చేస్తున్నాను. చూసారు కదా, ఇంతేను బ్లౌజు బ్యాక్ కటింగు మొత్తం కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ చూపిస్తానండి. చూడండి, మొత్తం కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడ వరకు మార్క్ చేసామో సేమ్ ఆ మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఒక్క రొంత కూడా కట్ చేసుకోకూడదు. మనకి ప్రతి చిన్న పీసు వాల్యుబులేనండి బ్లౌజ్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. చూడండి, నేను బాగా గమనించండి. నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పి, అంటే ఫ్రంట్ ఓపెన్ మన సైడ్కి రావాలండి. జాయింట్ అవతల వైపుకి వెళ్ళిపోవాలి. చూసారు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంకోసారి చూడండి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ని ఇక్కడ మనకి క్రాస్ ఎక్కువ రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎంత పొడుగుందో చూసుకోవాలి. మనకి మెజర్మెంట్స్ బ్లౌజ్లో చూసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మనకి షోల్డరు, సంక, బాడీ మొత్తం సేమ్ ఇదే సైజ్ వస్తుందండి. కానీ మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉంది అనేది మనకి బ్లౌజ్లోనే రావాలి. బ్లౌజ్లో చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ వచ్చి పైకే గీసాను నేను. ఇప్పుడు అక్కడ మనకి షేప్ పట్టి దగ్గర రావాలి కాబట్టి చూసారు కదా, ఉక్సులు పట్టి తీసుకొని కింద షేప్ వస్తుంది కదండి, పెద్దదిగా పడతాం కదా, అటు నుంచి షోల్డర్ ఇట్లా మళ్ళించుకొని ఆ షేప్ పట్టి దగ్గర నుంచి కొలుచుకోవాలి. చూసారా ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని కొద్దిగా మళ్ళించుకొని చూసారు కదా, కరెక్ట్గా ఇట్లా వచ్చేసింది. అది లైను.
ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజాలు రావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కాజాలు కొలుస్తున్నాను చూడండి. ఫస్ట్ నెక్ కొలిచేసుకున్న తర్వాత కిందకి ఉక్సులు కాజాలు చూద్దాము. చూసారు కదా, నెక్ కరెక్ట్గా ఇక్కడికి నాకు సరిపోయింది. ఇక్కడ కొద్దిగా రౌండ్ చేశానంటే అక్కడికి సరిపోతుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. నెక్ చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక డాట్ లాగాలి కాబట్టి డాట్ కోసం 1/2 ఇంచ్ తీస్తున్నాను. తర్వాత షేప్ పట్టి దగ్గరికి డాట్ దగ్గర నుంచి వదిలేసి చూడండి ఎలా కొలుస్తున్నాను. సేమ్ అలాగే తీసుకోవాలండి. అక్కడి నుంచి ఇక్కడికి మనకి అక్కడ ఖర్చు పోతుంది కాబట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి మార్కింగ్ చేసేస్తున్నాను. అక్కడ మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేప్ పట్టి వదిలేసి పొడుగు చూసుకోవాలండి. పొడుగు చూసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి 3 ఇంచులు తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి రౌండ్ షేప్ తీసుకోవాలి. షేప్ పట్టి కుట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి అంటే సంక పార్ట్, ఫ్రంట్లోనే సంక పార్ట్ అక్కడ కూడా 3 ఇంచు తీసుకొని రౌండ్ చేసుకోవాలండి. ఇక్కడ నార్మల్గా అయితే సంక పార్ట్ అంత రౌండ్ రాదండి. వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి అలాగే ఉంది. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం మనం కుట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి దాని ప్రకారమే కుట్టుకోవాలి. ఇప్పుడు కింద షేపులు చూద్దాము. చూసారు కదా, షేప్ పట్టి వాళ్ళ అంటే ఎలా కుట్టున్నారో దాన్ని అంత పెట్టేసామంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉందో బ్లౌజు అలాగే కావాలని చెప్పి వాళ్ళు ఇస్తారు కాబట్టి సేమ్ అలాగే ఉండేటట్టు మనం చూసుకోవాలండి. ఇప్పుడు సంక దగ్గర నుంచి ఒక డాట్ వస్తుంది కదండి, ఆ డాట్ చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి పట్టుకున్నామంటే అది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎంత పొడవు ఉందో చూస్తున్నాను. ఇక్కడికి వచ్చింది. అది లైట్గా కొద్దిగా లాగితే సరిపోతుంది, మరి 1/2 ఇంచ్ కూడా లాగబడలేదు. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి షేప్ పట్టీని చూద్దాము. షేప్ పట్టీ కూడా మెయిన్ అండి. సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. అంటే కొద్దిగా కూడా ఎక్స్ట్రా పెట్టుకోకుండా కరెక్ట్గా మార్కింగ్ మీదే కట్ చేసేసామంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, సంక కూడా కట్ చేసేస్తున్నాను. మొత్తం అలాగే కట్ చేసేసుకోవాలండి. మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్కి కొద్దిగా అలా కట్ చేసేసుకోవాలి. మనకి మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ కట్ చేసుకోలేం కాబట్టి 2 సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి కొద్దిగా. తర్వాత హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ మనం మామూలుగా ఇలా పెట్టేసుకుంటాము, కానీ ఎక్కువ క్లాత్ వచ్చిందంటే ఇలా గీసుకోవచ్చు ఇలా పెట్టి. కానీ ఎక్కువ క్లాత్ రాలేదు, హ్యాండ్కి ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. చూసారు కదా, ఇలా అయినా మడతేసుకోవచ్చు, ఇలా అయినా మడతేసుకోవచ్చు. ఎలా వాటం ఉంటే అలా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, హ్యాండ్ ఇప్పుడు జాయింట్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు కింద మనకి స్కేల్తో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేస్తున్నాను. అంటే కుట్టేటప్పుడు వచ్చేస్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఆ హ్యాండ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారండి. నార్మల్గా అయితే హ్యాండ్ ఇలా పెట్టేసుకుంటాము. చూసారు కదా, ఇలా పెడతాము. కానీ మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అడిగారండి, అందుకని నేను 1.5 ఇంచ్ పెడుతున్నాను. అంటే పైన కూడా మనం ఖర్చు తీసేస్తాం కాబట్టి అది కుట్టేటప్పటికి 1/2 ఇంచ్ పోతుంది. ఇప్పుడు చూసారు కదా, దాన్ని వదిలేసి మళ్ళీ హ్యాండ్ అట్లాగే పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడికి వచ్చింది హ్యాండ్. ఈ సంక మాత్రం ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి. చూసారు కదా, ఇట్లా రావాలి జాయింట్. అది ఆ పీస్లో వస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు పైన నుంచి కిందకి చూసారా టేప్తో ఎలా పెట్టాను. 1.5 ఇంచ్ పెట్టమన్నారు కాబట్టి మనకి దాంట్లో అది వచ్చేసింది. ఇప్పుడు సంక చూస్తున్నాను. సంక చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడే కరెక్ట్గా వచ్చేసింది. కింద రెట్టకి పొడుగు చూస్తున్నాను చూడండి, ఇక్కడ పొడుగు అడిగాడు కాబట్టి అది ఎక్స్ట్రా వస్తుంది. చూసారు కదా, ఇది కరెక్ట్గా ఇట్లాగా గీసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా రాదండి. అది కుట్టేటప్పుడు మనకి వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. కుట్టేటప్పటికి మనకి ఆ 1/2 ఇంచ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, అట్లా గీసుకుంటే మనకి కరెక్ట్గా ఖచ్చితంగా రాదు, అది కుట్టేటప్పుడు వచ్చేస్తుంది.
ఇప్పుడు అక్కడి నుంచి రౌండ్ గీసేస్తున్నాను చూడండి. రౌండ్ గీసేసాను. ఇప్పుడు పైది ఒకటే కట్ చేసుకోవాలి. మనకి కింద ఖర్చులోకి వీటికి వెళ్తుంది కాబట్టి కింద కట్ చేయని అవసరం లేదు. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపించాను చూడండి. అంతేను. ఇప్పుడు పైది వరకే కట్ చేసుకోవాలి. సంక వైపు కట్ చేసుకోకూడదండి, ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు దీనికి జాయింట్ ఎలా వేయాలో చూద్దాము. జాయింట్ బిట్ ఇది వస్తుందండి. మనకి బ్లౌజ్లో ప్రతి పీసు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుందండి. అంటే ఎక్కడో దగ్గర యూస్ చేసి దాన్ని కుట్టొచ్చు. అందుకని బ్లౌజ్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మార్కింగ్ దాటి కట్ చేయకూడదు. మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. ఇవి తీస్తున్నాను నేను జాయింట్ వేసేదానికి. చూసారు కదా, ఇలా వస్తుంది జాయింట్. ఇప్పుడు అక్కడ పీసు కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసేస్తున్నానండి. 2 పీసులు మనకి అంటే 4 పీసులు రావాలి కదా, 2 పక్కల హ్యాండ్కి రావాలి. అందుకని 4 పీసులు కావాలి. చూసారు కదా, ఇక్కడికి అంటే పొడుగు ఇక్కడికి రావాలండి. అక్కడ గీసాను కానీ ఇది పొడుగు రావాలి. చూసారు కదా, కట్ చేసేసుకొని ఇప్పుడు పొడుగు కూడా కట్ చేసేసుకోవాలండి. చూసారా, చక్కగా కట్ చేసేసామంటే ఈ జాయింట్ ఇక్కడ వచ్చిందంటే కరెక్ట్గా ఖర్చులకి సరిపోతుందండి. చూసారా, 4 పీసులు రావాలి. అది ఇక్కడ పెట్టి కుట్టేసామంటే కరెక్ట్గా ఖర్చులకు కూడా వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజు రెట్ట కటింగ్ మొత్తం అయిపోయింది. షేప్ పట్టి చూద్దాము. ఈ షేప్ పట్టి నెక్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను. అంటే తెలియక ఉంటారు కదండి, ఇక్కడ వస్తుంది. చూసారు కదా, ఈ షేప్ పట్టి అక్కడ బ్లౌజ్కి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఫ్రంట్ షేప్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనకి కాజాల పట్టి ఉంది కదండి, కాజా పట్టి దగ్గర మనకి ఎంత పొడుగు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కొద్దిగా ఖర్చుకి నేను స్కేల్ మార్క్ చేసేసుకున్నాను. తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్. అంటే మనకి ముందర దగ్గర ఉక్సులు పట్టి దగ్గర నుంచి సంక వరకు ఎంత ఉందో చూసుకోవాలి పొడుగు. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పొడుగు రావాలండి. వెనకాల సైడు కిందకి, ముందర సైడు హైట్గా అంటే ఎక్కువ ముందు ఉంటుంది, వెనకాల కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కూడా ఎలాగ చూసుకోవాలో చూడండి. కరెక్ట్గా ఉంది. కొద్దిగా డౌన్ ఉంటుందండి మామూలుగా అయితే, వీళ్ళ ఆది బ్లౌజ్కి లేదు, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎలా కట్ చేసేసాను. ఇక్కడ మనకి ఫ్రంట్కి గుర్తు కోసం ఒక డాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము హెమ్మింగ్ వేస్తాం కదండి నడుము దగ్గర, అది చూసారు కదా నెక్లో వస్తుంది. అది పొడుగ్గా మనము స్కేల్ పెట్టి గీసేసి కట్ చేసేసుకోవాలి. ఎంత ఉందో కొలత చూసుకొని. చూసారు కదా, బ్యాక్ ఇలాగా హెమ్మింగ్ వేసేది ఇక్కడ తీస్తున్నాను. చూసారు కదా, ఎంత ఉందో కరెక్ట్గా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా ఇక్కడికి ఉంది నాకు. దాన్ని మనము జాయింట్ వేస్తాం కాబట్టి అక్కడికి కరెక్ట్గా కట్ చేసుకోకూడదు, కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ మార్కింగ్ గీసేసుకున్న తర్వాత అక్కడ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. దీన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, మొత్తము సేమ్ అలాగే కట్ చేసేసుకొని ఇప్పుడు జాయింట్ వస్తుంది కదండి నెక్ పార్ట్ దగ్గర, ఆ జాయింట్ని కూడా వేర్ చేసేస్తున్నాను. అంటే 2 పీసెస్గా అయిపోవాలి. చూసారు కదా, ఇక్కడ జాయింట్ వస్తుంది, మనం కుట్టినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇది షేప్ పట్టీలకి కావాలన్నా లేదంటే ఊక్సులు కాజాల పట్టీలకి కావాలన్నా సరిపోతుంది. చూసారు కదా, ఊక్సులు కాజా పట్టీకి నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు వస్తుందండి అది. ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేసేసిన తర్వాత పైన జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికి ఏంటంటే ఒక సైడే పెద్ద బార్డర్ ఇచ్చాడండి. 2 పక్కల మనకి బార్డర్ వచ్చిందంటే హ్యాండ్స్ 2 పక్కల తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడే బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ ఒక సైడే తీసుకోవాలి. అందుకోసం నేను ముందుగా హ్యాండ్స్ తీసేస్తున్నాను. చూసారు కదా, సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. మనకి లైనింగ్లో జాయింట్ పడుతుందండి, పైన జాకెట్లో జాయింట్ పడట్లేదు హ్యాండ్స్కి. చూసారు కదా, ఇది మొత్తము సరిపోతుంది. లైనింగ్ వరకు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, పైది వేసుకోబడలేదు. ఇప్పుడు
బ్యాక్ నెక్ ఎలా కట్ చేయాలో చూద్దాము. సమానంగా పెట్టేసుకోవాలండి బార్డరు. ఇప్పుడు బార్డర్ కూడా వేస్తే బాగుంటుంది కాబట్టి బార్డర్ కూడా నేను బ్లౌజ్లో తీస్తున్నాను. చూసారు కదా, మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని అలాగే సమానంగా దాని మీద పరిచేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి మనం కటింగ్ చేసేటప్పుడు. చూసారు కదా, కొద్దిగా పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్లో హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా నెక్ ఎలా పెడుతున్నానో, సేమ్ రివర్స్ పెట్టాలండి. చూసారు కదా, అంటే మనకి నెక్ పార్ట్ ఇలా వచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ పార్ట్ అవతల వైపుకి రావాలి. అంటే సంక పార్ట్ ఉంది కదా, సంక పార్ట్ రెండు ఒకే సైడ్కి వచ్చిందంటే మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి షేప్ పట్టి వస్తుంది కదండి, ఆ షేప్ పట్టి చూసారు కదా, ఇది ఇక్కడ రావాలి. మళ్ళీ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, సేమ్ హాఫ్ ఇంచ్లో హాఫ్ ఇంచ్ అంటే పక్కనే కట్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. మొత్తం సేమ్ అలాగే కట్ చేసేసామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కూడా. అంటే ఎక్కువ కూడా వదులుకొని కట్ చేసుకుంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి కుట్టేటప్పుడు. ఇప్పుడు షేప్ పట్టి చూద్దామండి. అవతల పక్క ఎక్కువ రాలేదండి, నాకు కటింగ్ పోయింది. ఇప్పుడు షేప్ పట్టి వేరే దగ్గర తీస్తున్నాను చూడండి. క్లాత్ మిగిలితే ఎట్లా అయినా తీసుకోవచ్చండి. క్లాత్ లేకపోతే మామూలుగా నెక్ సైడ్ వచ్చేటట్టు తీసుకోవాలి, బ్యాక్ నెక్ వచ్చేటట్టు. చూసారు కదా, షేప్ పట్టి కూడా అయిపోయింది. అంతేనండి. ఇది ఏదైనా మోడల్ కావాలంటే ఈ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.